రామచంద్రుని వలె భూమిని పోషించును. ఈ రోజుకి రామరాజ్యం అనే పిలుస్తున్నాగా. మాస్టర్ గారు చెప్పారు, రామరాజ్యం అంటే అర్థం ఏమిటి అంటే రాముడికి టెంపుల్ కట్టడం అనో లేకపోతే దీన్ని బట్టి రామరాజ్యం అని కాదు. రామరాజ్యము అంటే అందరిలో పరమాత్మని చూడటము అని అర్థం. ఎందుకని రాముడు చేసింది ఏమిటి? ఆరాధనం చేసేట లోకాన్ని. స్నేహం దయాంచ సౌఖ్యంచ ఎదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తిమే వ్యధ అంటాడు రాముడు. ఎంతో ఆరాధనాభావంతో చేసేట పరిపాలన. ఈ ఆరాధించటం కోసం అవసరమైతే స్నేహాన్ని వదిలిపెట్టాల్సి వస్తే వదిలిపెడతాను అన్నాడు. దయను వదిలిపెట్టి నిర్దయుడిని కావాల్సి వస్తే నిర్దయుడిగా మారతాను అన్నాడు. నా సొంత సుఖాలు నేను వదిలిపెట్టాలి, కంఫర్ట్స్ వదిలిపెట్టుకోవాల్సి వస్తుందిట, రెడీ అన్నాడు. జానకీదేవి సీతమ్మ తల్లిని కూడా వదిలిపెట్టాల్సి వచ్చినా సిద్ధం అన్నాడు. దేనికి ఇవన్నీ చెప్పింది అంటే ఆరాధనాయ లోకస్య, లోకాన్ని ఆరాధించటం కోసం.